ఉత్తరం దిక్కుకి తలపెట్టి పడుకోకూడదు అనేది చాలా చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తున్న ఒక నమ్మకం అన్నమాట. అయితే అసలు ఉత్తరం దిక్కుకి తలపెట్టి ఎందుకు పడుకోకూడదు అంటారు అనేది దానికి కారణాలనేవి కొన్ని ఉన్నాయి. అలాగే దీనికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఉండే 4 డైరెక్షన్స్‌లో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. దీనిలో ఉత్తరం వైపున తలపెట్టి పడుకోండి. అంటే నిద్ర లేవగానే దక్షిణం వైపు చూసేటట్లుగా. సో మనం చూసేది దక్షిణం వైపు, తల పెట్టేది ఉత్తరం వైపు. ఇలా పడుకోకూడదు అని చెప్తూ ఉంటారనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది దీన్ని నమ్ముతారు. ఇప్పుడు భూగోళంలో ఉండే నార్త్ ధ్రువం వైపున మన భూగోళ మ్యాప్ లో ఉండే ఖండాలన్నీ కూడా ఆకర్షించబడుతూ ఉన్నాయి అనేది ఒక రీసెర్చ్ అన్నమాట. అంటే ఆసియా ఖండం కానీ, ఇప్పుడు మన ఇండియా కానీ అన్ని ప్లేసెస్ ఉత్తర ధ్రువం వైపు ఆకర్షించబడుతున్నాయి. అంటే సంవత్సరానికి 1 సెంటీమీటర్ అది పైకి జరుగుతున్నాయి. అంటే ఏంటంటే అది ఆకర్షించబడుతున్నాయి. సో దాని వల్ల ఏంటి అంటే ఉత్తర ధ్రువానికి అంత శక్తి ఉంది అనేది తెలుస్తుంది. ఖండాలే దాని వైపు ఆకర్షించబడుతూ ఉన్నాయంటే ఆ అందులో ఉండే మనం ఎంత అనేది మనం ఊహించుకోవచ్చు. వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే అది అశుభం అని చెప్తారు. ఎందుకు అంటే అలా పడుకోవడం వల్ల నిద్ర లేవగానే వాళ్ళు దక్షిణం వైపు చూస్తారు. దక్షిణం వైపు యముడు ఉంటారు కాబట్టి అది చూడకూడదు నిద్ర లేవగానే అని చెప్పి వాస్తు శాస్త్రం ప్రకారం చెప్తారు. కానీ దీనికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఆ రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తెలుసుకోవాలి అంటే మనకి అయస్కాంతం గురించి తెలియాలి. అయస్కాంతానికి ఉత్తరం, దక్షిణం అనే రెండు సైడ్స్ అనేవి ఉంటాయని మన అందరికీ తెలుసు. మనం చదువుకున్నాం. అయితే 2 అయస్కాంతాలని దగ్గరికి తెచ్చినప్పుడు ఆ 2 అయస్కాంతాలు ఉత్తర ధ్రువాలని దగ్గరికి తెచ్చినప్పుడు ఆ 2 కూడా వికర్షించబడతాయి. అంటే 2 కూడా దూరంగా వెళ్ళిపోతాయి. అదే నార్త్ ని, సౌత్ ని 2 ఒకే ధ్రువాలని కాకుండా ఆపోజిట్ గా ఉండే ధ్రువాలని దగ్గరికి తెచ్చినప్పుడు అవి 2 ఆకర్షించబడతాయి. అలాగే మన ఎర్త్ కి అంటే మన భూగోళానికి కూడా 2 ధ్రువాలు ఉంటాయి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఈ 2 ధ్రువాలకి కూడా మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. అలాగే మన బాడీకి కూడా మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అనేది ఉంటాయి. మన బాడీ కూడా ఒక అయస్కాంతం లాగా ఉత్తరం, దక్షిణ ధ్రువాల్లో ఉంటాయన్నమాట. సో మన బాడీకి కూడా మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఉంటాయి. అలాగే భూగోళానికి కూడా ఉంటాయి. అంటే మనం ఉత్తరం దిక్కును తలపెట్టి పడుకున్నప్పుడు మన బాడీలో ఉండే హిమోగ్లోబిన్ అంటే మన రక్తంలో ఐరన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి రక్తహీనత వస్తే ఏమి ఇస్తారంటే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. సో అట్లాగే మన రక్తంలో ఉండే ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇవన్నీ కూడా ఈ అయస్కాంత శక్తికి ఆకర్షించబడతాయి. అలా ఆకర్షించబడినప్పుడు బాడీలో ఉండే ఆ హిమోగ్లోబిన్ అంతా కూడా ఆ బ్లడ్ అంతా కూడా మన బ్రెయిన్ కి అనేది ఎక్కువ ఆకర్షించబడినప్పుడు రక్త ప్రసరణ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి తలలో ఉండే నాడులన్నీ కూడా చాలా చాలా డెలికేట్ గా చాలా సన్నగా ఉంటాయన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఆ రక్త ప్రసరణ అనేది ఎక్కువ అయితే ఏమవుతుందంటే కూడా ఆ రక్తనాళాలన్నీ చిట్లిపోయే ప్రమాదం ఉంటది. అయితే ఇది కొంతమంది ఏమంటారంటే సరే ఇప్పుడు ఒకరోజు నేను నార్త్ వైపు తలపెట్టి పడుకొని చూస్తాను. నాకేమన్నా అవుతుందా? నాకేం కాలేదు కదా అని అంటారు. మేము రెగ్యులర్ గా నార్త్ వైపు తలపెట్టి పడుకున్నాం. బట్ మాకేం కాలేదు కదా అంటారు. బట్ ఇదేంటంటే ఒక్క రోజుతో అయ్యేది కాదు. కొన్ని సంవత్సరాలుగా మనం ఒక రోజనే కాకుండా కంటిన్యూగా అటువైపు తలపెట్టి ఉంటున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయన్నమాట. అవి ఎలాంటి సమస్యలు అనేది వాళ్ళ బాడీకి ఉండే ఇమ్యూనిటీ పవర్, వాళ్ళ బాడీకి ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ నెగటివ్ ఎనర్జీని తట్టుకోగలిగే ఆ స్థితిని బట్టి కూడా అది డిపెండ్ అవుతాయి. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఇంతవరకు కూడా రాలేదు. ఏంటి అంటే ఎర్త్‌కి ఉండే మ్యాగ్నెటిక్ పవర్ బాడీతో ఉండే మ్యాగ్నెటిక్ పవర్ ని అది డిస్టర్బ్ చేస్తుందా అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేదు. రీసెర్చ్ జరుగుతూ ఉంది. అయితే భూమధ్య రేఖ కంటే కింద ఉన్న వాళ్ళు అంటే దక్షిణ ధ్రువం వైపు ఉండే కంట్రీస్ వాళ్ళు దక్షిణ ధ్రువం వైపు తలపెట్టి పడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉంటారు కాబట్టి. కానీ మనం భూమధ్య రేఖకి ఎగువన ఉన్నాం. అంటే భూమధ్య రేఖకి ఎగువన ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉత్తర ధ్రువానికి తలపెట్టి పడుకోకూడదు అనేది ఒక రీజన్ అన్నమాట. ఇటువంటి సమస్యలు అయితే ఉంటున్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా తూర్పు వైపుకి గాని లేదా పడమర వైపుకి గాని తలపెట్టి పడుకునేది చాలా బెస్ట్ అనేది చెప్తారనమాట. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.